ఈ రోజైతే నేను మా ఊరు వెళ్తున్నాను. అదే గంగవరం. గుర్తుందా, నేను చాలా వీడియోస్ లో మీకు చెప్పాను. హలో పీపుల్, నేనైతే ఈ రోజు గంగవరం ఎందుకు వెళ్ళాను అంటే మా మామయ్య వాళ్ళ బాబు అన్నమాట. బాగున్నాడు కదా, వాడికి 1 year బర్త్డే సెలబ్రేషన్స్ అన్నమాట. నేను ఎప్పుడు డబుల్ మైండ్ తో ఆలోచిస్తాను అనమాట. కొంచెం సేపు వెళ్ళకూడదు అనుకుంటాను, కొంచెం సేపు వెళ్ళాలి అనుకుంటాను. ఇంకా ఆ కన్ఫ్యూజన్ తోనే వెళ్ళాలి అని ఫిక్స్ అయిపోయి ఇంకా మమ్మీ వాళ్ళతో మెయిన్ వెళ్ళడానికి రీజన్ ఏంటి అంటే మమ్మీ తమ్ముడు వాళ్ళు వెళ్ళిపోతే నేను ఒక్కదాన్నే ఉంటాను, ఇంకెందుకని చెప్పి నేను కూడా వెళ్ళిపోయాను వాళ్ళతో. ఇంకా వాళ్ళని చూసేసి అదే మా మామయ్య మా అత్తయ్య చూసారు కదా వాళ్ళ బాబుని, ఇంకా అక్కడ మొహం చూపించేసి ఇంకా వెంటనే భోజనాలకు వచ్చేసాము. నాకు అదేంటో ఫంక్షన్ లో పెట్టే బిర్యానీ అంటే చాలా నాకే కాదు మాక్సిమం చాలా మందికి ఫంక్షన్స్ లో పెట్టే బిర్యానీ అయినా అంటే ఏదో ఒకటి ఫంక్షన్ భోజనాలు అయితే నచ్చుతాయి. అది ఏంటో కామెంట్ చేయండి మర్చిపోవద్దు. మూని చూసారు కదా, ఆ రోజు అయితే చాలా బాగుంది. ఆ మేడ మీద తింటూ ఆ మూని చూస్తే నాకు ఆ మూన్ అంటే చాలా ఫంక్షన్స్ లో మెయిన్ ఇంగ్రీడియంట్ భోజనాల తర్వాత అయితే ఐస్ క్రీమ్. ఇంకో కిందకి వచ్చేస్తూ మా తమ్ముడే పెద్ద దిక్కు కాబట్టి తను చేయాల్సిన పనులన్నీ చేస్తున్నాడు. ఇంకా అక్కడ పని అయిపోయింది కాబట్టి ఇంక ఇంటికి వెళ్ళి మాక్సిమం గంగవరంలో అయితే తర్వాత అస్సలు ఆటోస్ దొరకవు. మీరు ఎప్పుడైనా అనుకోకుంటే ఇటు సైడ్ వచ్చినా కూడా బైక్స్ మీద రండి, ఎందుకంటే అస్సలు ఆటోస్ ఉండవు నైట్ టైమ్. సో చూసుకోండి. ఊరు మీకు తెలిసినట్టయితే కామెంట్ చేయండి. ఓకేనా? బై పీపుల్.